విశ్వాసివా? అబ్రహాము విశ్వాసివా? లోతు విశ్వాసివా? ఎన్నో తెరవాలి. అబ్రహాము విశ్వాసి. బాగుగా నోరు తెలిస్తే మిమ్మల్ని నింపుతారని బైబిల్లో ఉంది. ఖచ్చితంగా ఏసే నింపుతాడు. మీరు నోరు తెచ్చి అడుగుతే అడుగు వాటి కంటే ఊంచి వాటి కంటే అత్యధికంగా నా ఏసే ఇస్తాను. అబ్రహాము విశ్వాసివా? లోతు విశ్వాసివా? అబ్రహాము అనగా దేవుడు, లోతు అనగా లోకము. అబ్రహాము అనగా తండ్రి ఆయన దేవుడు, లోతు అనగా లోకము. తండ్రి చిత్తము నెరవేర్చువాడు, తండ్రి చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. నిరంతరము నిలిచి ఉంటాడు. ఈరోజు కొన్ని మాటలు దేవుడు ఏ రీతిగా నాతో మాట్లాడాడో నిశ్చయముగా మరి అన్నింటితో కొన్ని మాటలు ఎదుట ఉంచాలని ఆశ కలిగి ఉన్నా. చాలా జాగ్రత్తగా మరి వినవలసిందిగా తెలియపరుస్తున్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మన మధ్యలో ఆశీర్వది ఉన్నారు. అది మనం గ్రహించి మనం దేవుని మాట వినవలసిందిగా తెలియపరుస్తున్నారు. చూడండి, గలతీయులకు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో గలతీయులకు 3వ అధ్యాయము ఆయన పేరు చక్కగా వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. మనముతో గలతీయులకు 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. ఎవరంట? కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. అంటే అబ్రహాము ఎలాంటి వాడో, అబ్రహాము ఏ రీతిగా నడుచుకున్నాడో, అబ్రహాము ఏ రీతిగా విశ్వాసం ఉందో, అబ్రహాము ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో, ఈరోజు అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు తోడే ఉన్న దేవుడు మనకి తోడే ఉన్నాడుగా. ఆయనకు దేవుడు మనకు దేవుడా కాదుగా. ఆయనకి ఏ దేవుడో మనకి ఆ దేవుడే. అవునా కదా? ఆయన కూడా మన వంటి మనుషులే. అందుకనే మనం అబ్రహాము విశ్వాసులమా, లోతు విశ్వాసులమా? అబ్రహాము విశ్వాసులమేనా? అవునా? ఇక్కడ మీకు ఉత్తముగా కొన్ని మాటలు తెలియపరుస్తారు. చూడండి, యాక్చువల్లీ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం గురించి ఎక్కడ స్టార్ట్ అయిందంటే 11వ అధ్యాయం 26వ మీరు తెరవద్దు చెప్తున్నాను. మీరు జ్ఞానులు 26వ వచనం నుంచి ప్రారంభించబడుతుంది. అబ్రహాము ఎప్పుడు పిలువబడ్డాడు అంటే ఆయన 70 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలువబడ్డాడు. ఆరాను అనే పట్టణంలో నుంచి సమస్తం తండ్రిని కోల్పోయాడు. సమస్తము విడిచిపెట్టి మరి అబ్రహాం వస్తున్నప్పుడు అబ్రహాముతో కూడా లోతు కూడా మరి వెంట వచ్చారు. ఎవరు వెంట? అబ్రహాము వెంట ఎవరు వచ్చారు? అది కూడా మాట్లాడుతుంది. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము
12వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. లోతు అతనితో కూడా వెళ్ళెను. నేను అబ్రహాం గురించి ఎక్కువ మీ అందరికీ తెలుసు కాబట్టి లోతు గురించి విషయాలు తెలియపరుస్తాను. మనం ఎలా ఉండాలి, ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే ఒక సిద్ధపాటు గురించి. ఎందుకంటే ఆదివారం ఏంటి మనకి ఈ వింటున్న ప్రతి మాట ఎక్కడ నాటబడ్డాలంట? హృదయంలో నాటబడాలి. చాలా జాగ్రత్త. ఇప్పుడు అబ్రహాముతో ఎవరు వెళ్ళారంట? లోతు వెళ్ళారు. అబ్రహాము 3 విషయాలు చేసేవాడు. ఏం చేసేవాడు తెలుసా? ఒకటి, బలిపీఠం కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? బలిపీఠము కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. బలిపీఠము అనగా ఇప్పుడు ఏంటి తెలుసా? బలిపీఠం మీద నిత్యము ఏమేమి వేయబడుతుంది? ఏం వేయబడుతుంది? అంటే ప్రార్థన ద్వారా మనం ధూపం వేయాలి. ఏం చేయాలా? ధూపము వేయాలి. అంటే మన కుటుంబంలో బలిపీఠం ఎక్కడ కట్టాలి? ఒక ప్రత్యేకంగా అది చిన్న స్థలమైనా అక్కడ మీ రూమ్లో, మీ బెడ్రూమ్లో, మీ వంటి ఎక్కడైనా చిన్నది వస్తువులు పెట్టి చక్కగా ప్రార్థించి దూకుని నెక్స్ట్ దూకుని ప్రార్థన చేసేవాడు. రెండోది అబ్రహాము ఆశీర్వదించబడుతూ ఏం చేసేవాడయ్యా అని అంటే ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆశీర్వదించబడుతూ ఏం చేసేవాడయ్యా అంటే దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రహాము మరి ఆశీర్వదించబడుతున్న తొలిది 10వ వంతు దశమ భాగం తీసుకెళ్ళించాడు. అవునా? మూడోది ఏం చేసేవాడయ్యా అంటే దేవుని విషయంలో, దేవుని చిత్తం విషయంలో, సమస్తము దేవుని మాట విషయంలో నెరవేరుస్తూ ఉండేవాడు. ఎన్ని 3. తర్వాత 12వ వచనంలో మీరు తలెత్తండి. తర్వాత 12వ వచనంలో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాము ప్రత్యక్షమైనప్పుడు, అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏదైతే చెప్తాడో అది తప్పకుండా నెరవేరుస్తూ, నడుస్తూ, జీవిస్తూ ఉండేవారు. ఎవరు? అబ్రహాము. అవునా? మరి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని కూడా చెప్పారు. ఏమైంది? ఒకటి బలిపీఠం అనగా ప్రార్థన, అంటే ప్రార్థన ధూపం వేసేవాడు. రెండోది ఏం చేసేవాడు? ఏం చేసేవాడు? ఎంత 10వ వంతు. మూడోది ఏం చేసేవాడు? దేవుని మాట, దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉండేవాడు. మీకు అర్థమైందా? 3. అయ్యా మిమ్మల్ని కూడా అడుగుతారు, నేను తక్కువ మీరు ఎక్కువ మాట్లాడతాను. 3 చెప్పా. ఏం చెప్పా? పొద్దున్నా రెండోది పదో వంతు
వంతు దశం భాగం తీసేవాడు. మూడోది ఏం చేసేవాడు? దేవుని చిత్తం నెరవేర్చేవాడు. ఏం చెప్పాను? ఈ మూడు అబ్రహాముకే కాదు, మీకే కాదు, సేవకులు కూడా ఉన్నారు. అర్థమైందా? అబ్రహాముకే కాదు, సేవకుడికి ఉండాలి, విశ్వాసకి ఉండాలి. అబ్రహాం గురించి చెప్పాను. అబ్రహాము ఆశీర్వదించినట్టుగా, అబ్రహాము దీవించబడినట్టుగా మీరు దీవించబడిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లోతు గురించి కొంచెం లోతుకి వెళ్ళాలని మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, అబ్రహాము బలిపీఠము, అబ్రహాము కట్టడం చూడండి. 12వ అధ్యాయము 8వ వచనం నుంచి అక్కడ నుండి అతడు బయలుదేరి బేత్లెహేము తూర్పున కొండకు చేరి పడమటనున్న బేత్లెహేమును తూర్పున బాయిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకి బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ స్టార్టింగ్ ఇదే, బలిపీఠం కట్టే అబ్రహాం. ఇక్కడి నుంచే దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఈయన ప్రారంభము ఇక్కడ బలిపీఠం కట్టి ఏం చేశారంట? ప్రార్థన చేసి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కుటుంబంలో బలిపీఠాలు కడుతున్నామా? బలిపీఠం అంటే ప్రార్థన మీద ధూపం వేస్తున్నామా? వేయాలి. ఇక్కడి నుంచి ఈ నెలంతా ప్రార్థననే బలిపీఠం ధూపం మీరు వేసిన దాకా. హల్లెలూయా. మరి చూడండి, లోతు సంబంధులైన ఎవరు, లోతు ఎలాంటి వారు అనేది కొన్ని విషయాలు చూద్దాం. ప్రమాణం తెలివిట్లారా, అసలు లోతు ఎవరిని వెంబడించారు? లోతు ఎవరిని వెంబడించారు? హల్లెలూయా. మరి జాగ్రత్తగా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు తర్వాత దాని అర్థం ఏం చేయడం దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మోకరించి ప్రార్థించి కన్నీటితో మోకాళ్ళ మీద చదువుతున్న బైబిల్ వేరు. అది చదువుతుంటే నాలో ఉన్న కన్నీరు వచ్చేస్తుంది. ఎంతో బాధ. కన్నీటితో బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు అనేక మర్మాలు దేవుడు తెలియవచ్చారు. ఆ మర్మాల మీద కొంచెం నాశ కలిగి ఉన్నారు. మీరు దాన్ని విశ్లేషించి చూడండి, లోతు ఎవరిని వెంబడించారు? ఎక్కడి నుంచి? ఆరాము నుంచి. అవునా? అసలు అబ్రహాం లోతుకి ఏమవుతాడు? చిన్నాన్న. ఏమవుతాడు? తెలుసు, చిన్నాన్న. ఏమవుతాడు అంటే వాళ్ళ నాన్న పెద్ద, ఈయన చిన్న అయిన చిన్నాన్న అంటాడు. అవునా? పెద్ద అయిన పెద్దనాన్న అంటాడు. అవునా కదా? అది ఎప్పుడైతే లోతు అబ్రహామును వెంబడించాడో, అబ్రహాము ఏ రీతిగా బలిపీఠం కడతాడో, అబ్రహాము ఎలా ప్రార్థన చేసేవాడో, అబ్రహాము ఏ రీతిగా బలర్పించేవాడో సమస్తము చూస్తున్నవాడు లోతు. అవునా? సమస్తం చూస్తున్నవాడు లోతు. మరి లోతు ఎందుకు అబ్రహామును విడిచిపెట్టవలసింది? ఎందుకు అబ్రహామును విడిచిపెట్టాడు? లోతు అబ్రహామును ఎందుకు విడిచిపెట్టాడు చెప్పాలి. ఇక్కడే అబ్రహామును ఎందుకు విడిచిపెట్టాడు? అబ్రహాము అనగా ఎవరు? తండ్రి. అవునా? లోతు అనగా లోక సంబంధం. అంటే తండ్రి చిత్తం చేయాల్సిన వాడు, తండ్రి చిత్తం నెరవేర్చవలసిన వాడు మరి నిశ్చయముగా చక్కగా ఎలా బలిపీఠం కడుతున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు సమస్తము లోతు ఎరిగిన వాడు. ఎందుకు అబ్రహామును విడిచిపెట్టాడు?
చెప్పండి, ఎందుకు విడిచిపెట్టారంటే అబ్రహాము ఆశీర్వదిస్తున్నప్పుడు అబ్రహాముతో ఉన్నవారు కూడా ఆశీర్వదించబడ్డారు. అవునా? ఈ లోతు కూడా ఆశీర్వదించబడేటప్పటికీ ఆస్తి పెరిగేటప్పటికి ఏమొచ్చిందంటే కొద్దిగా క్రమం వచ్చింది. వచ్చేటప్పటికి ఈయనను విడిచిపెడితే ఇంకా ఆశీర్వదించబడతాం కదా, ఇంకా మన ఆస్తి పెరిగింది కదా, ఇంకా మనం దీవించబడగలుగుతాం కదా, ఇంకా మన ఆస్తి పెరిగింది కదా అన్న స్వభావము కలిగి అన్న ఆలోచన వచ్చేసి ఈ లోతు ఆ గొర్రెల కాపర్లు మరి సమస్తము ఈ అబ్రహాము కాపరులతో విభేదాలు పెట్టుకుని సమస్తము విడిచి ఏం చూస్తున్నాడు తెలుసా? ఇదిగో చూస్తున్నాడు, పేరు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఏ దేశం పచ్చగా ఉందో, ఏ ప్రాంతం పచ్చగా ఉందో, ఏది పచ్చగా ఉందో, ఎక్కడ పచ్చగా ఉందో నేను ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఏం కనపడిందంట? పచ్చగా ఉన్న దేశము సొదొమ గుమొర్ర పట్టణం అనే ప్రాంతము పచ్చగా ఉన్నట్టు కనపడిందంట. ఎవరికి? లోతుకి. అయ్యో, లోతు ఎవరిని వెంబడించాడు? ఎవరిని వెంబడించాడు? మరి అబ్రహాముతో చేసిన వాగ్దానం అబ్రహామును దీవించబడుతున్నట్టుగా మరి లోతు అబ్రహాముతో ఉన్నప్పుడు లోతు కూడా దీవించబడుతున్నాడే. మరి అబ్రహాము ఎలా విడిచిపెట్టాల్సి వచ్చింది? అబ్రహాము విడిచిపెట్టాలని యొక్క మనసు ఎలా వచ్చింది అంటే అప్పుడు దాకా తన దేవునితో నడిచాడే, అప్పుడు దాకా ఆశీర్వదించబడ్డాడే, అప్పుడు దాకా దేవుని ఎలా విడిచిపెట్టాల్సి వచ్చింది, ఎలా విడిచిపెట్టాలనే మనసు వచ్చింది. ఒకసారి ఆలోచించండి. బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఏం కనబడిందంట లోతుకి? ఏం కనబడిందంట? ఇప్పుడు మొట్టమొదటిగా లోకమును చూశాడు. ఏం చూశాడు? ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? ఇప్పుడు మనం ఆశీర్వదించబడుతున్నామంటే ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతున్నాం? బట్టి ఆశీర్వదించబడుతున్నాం. అవునా కదా? అవునా? మరి ఎందుకు లోతు సొదొమ గుమొర్ర పట్టణము చూశాడు? అయ్యగారు ఇప్పుడు ఒక మాట అంటారు. అయ్యగారు మాత్రం ఇప్పుడు ఒక మాట అనేవాళ్ళు. ఏమన్నారో తెలుసు? చూచిందల్లా పచ్చగా ఉందని మీరు అనుకోమాక, జ్ఞానంతో నడుచుకో. పచ్చగా ఉందని నువ్వు చూసిందల్లా మీరు అనుకున్నావు అనుకో, అక్కడే నువ్వు మోసపోతావు. అయ్యగారు చెప్తుండే కదా, పచ్చగా ఉందంతా నీకు అనుకోమా. జ్ఞానంతో నడుచుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానంతో నడుచుకుంటావో నిశ్చయముగా నీవు పడిపోకుండా నిశ్చయముగా దేవుళ్ళు నడవగలుగుతావు, దేవుని అంటకట్టుకుని జీవించగలుగుతావు. అని నేను పచ్చదనాన్ని చూశాడు. ఆ పచ్చదనాన్ని చూసేటప్పటికి ఆ పచ్చదనాన్ని ఆ సొదొమ గుమొర్ర పట్టణం తెలియదు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 4-5 వచ్చిన. ఆదికాండం 13వ అధ్యాయం 4-5-6 వచ్చిన. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును ఏదంట? ఆస్తి పెరిగిపోయింది అంటే వాళ్ళతో ఇష్టపడుట్లా విడిచిపెట్టి వెళ్ళాలని. ఈ రోజున రక్షింపబడిన నీవు, దేవుని యొక్క రక్తంలో కలగబడిన నీవు
నిక్షేపంగా లోకం వైపు నువ్వు చూడకూడదు. ఇప్పుడు లోతు దేని చూశాడంట? లోకము అనగా సొదొమ కుమార పట్టణము. ఈ సొదొమ కుమార పట్టణం ఎలాంటిది చెప్పలే? పాపము, శాపము. ఈ సొదొమ కుమార పట్టణం మీకు కావాలా? 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 కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు వద్దో కావాలో తీస్తాం. ఒకటి సొదొమ కుమార పట్టణం, రెండోది ఎరుకో పట్టణం, మూడోది మోయాబు పట్టణం, అర్థమైనా నాలుగోది ఐగుప్తి. ఎన్ని పాపంతో కూడిన పట్టణాలు, శాపంతో కూడిన పట్టణాలు. ఈ పట్టణాలలో మీరు ఉండకూడదు. ఇలాంటి స్వభావం కలిగిన వారిగా మీరు ఉండకూడదు. ఇలాంటి లోకస్తులుగా మీరు ఉండకూడదు. అస్తం చెప్పిన తెలుసుకోవాలంటే ఒక స్త్రీ జీవితాన్ని బట్టి మనం లోతుగా తెలుసుకోవచ్చు. ఒక స్త్రీ జీవితం బట్టి మనం లోతుగా తెలుసుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరు తెలుసా? ఆ స్త్రీ ఎవరు తెలుసా? ఇదిగో మోయాబు దేశంలో ఉన్న నయోమి కోడలైన ఇద్దరిలో ఒక ఆమె రూతు. ఏం పేరు? రూతు కదా. ఇంకో కోడలు ఉంది నయోమికి. ఎవరు? ఓర్పా. ఇద్దరు కోడల్లో అత్తేమంది? కోడల్లోనా మీ జీవితాన్ని మీరు వెళ్ళి కొనసాగించండి, నాతో ఉంటే ఎలా అని అత్త చెబితే ఓర్పా ఏం చేసింది చెప్పాలి? ఓర్పా ఏం చేసింది? అత్తని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. మరి రూత్ ఏం చేసింది? నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏది అక్కడే నువ్వు నేర్చుకోవాలి. అంటే రూతు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళా, లోతు లోకం వైపు చూడాల, రూతు లోకానుసారంగా జీవించాల. ఎందుకు లోకంలో కలిసిపోలేదంట? అక్కడే దైవికముగా, అక్కడే దేవుని, అక్కడే అత్త దేవుడు ఎవరని తెలుసుకుంది. అత్త దేవుడు నిజమైన వాడా లేదని తెలిసింది. అక్కడే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంది. అక్కడే మోయాబును విడిచిపెట్టి అత్తతో పాటు ఎక్కడ వచ్చింది? బెత్లెహేమునకు వచ్చింది. ఎందుకు? మోయాబులో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా, మోయాబులో లోకంలో కలిసిపోవచ్చుగా, మోయాబులో తన మరి సుఖాన్ని కోసము మరి లోకానుసారంగా నడుచుకోవచ్చు కదా. ఎందుకు జీవించలా? ఎందుకు నడుచుకోవాలా? ఎందుకు అత్తను విడిచిపెట్టలా? ఎందుకు అత్తను వెంబడించింది? ఎందుకు బెత్లెహేమునికే వచ్చింది? సరే ఆలోచించి. బెత్లెహేము అంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడి మోయాబి సుఖభోగాలను చూడాలా, మోయాబి లోకము వైపు చూడాలా. లోకానుసారమైన శరీర కోరికలు కలిగి లేదు, శరీరమైన కోరికలు కలిగి లేదు. ఆత్మ సంబంధమైన బెత్లెహేమునకు ఎప్పుడైతే ఆమె అత్తనంటూ వచ్చిందే అప్పుడే ధన్యురాలైపోయిందా? అప్పుడే ధన్యురాలైపోయింది. అప్పుడే ఆమె దేవుడు మెచ్చుకున్నాడు. ఈరోజున మరి ఎందుకు మరి సొదొమ కుమార పట్టణంలోకి వెళ్ళాడు? ఎందుకు అబ్రహామునిగా తండ్రి అయిన దేవునితో ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఆయన చిత్తం ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆయన చిత్తానుసారం ఎందుకు నడుచుకోలేకపోతున్నాడు? రక్షింపబడిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రక్తంలో కడగబడిన నా దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టారని మీరు అనుకోవచ్చు. ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడువని దేవుడు, ఆయన భార్యని దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. పోయిన వారం అంతకు ముందు నెల ఇంకా బిజీ చేసుకుంటారు. పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు,
ఎంగేజ్మెంట్లు, తర్వాత సువార్త సభలు, ఉపవాస ప్రార్థనలు. సరే, పోయిన వారమే హైదరాబాద్ డేట్ ఇచ్చాం. ఎందుకు అంటావా? హైదరాబాద్లో కేపీహెచ్బిలో 5 అంతస్తులు గల ఆస్తులు, ఒక్కొక్క అంతస్తుకి ఇంచుమించు 5 బెడ్రూమ్లు, ఒక్కొక్క బెడ్రూమ్లో 3-4 మంచాలు. ఈ బిల్డింగ్ మొత్తం ప్రతిష్ఠించడానికి, ప్రార్థన చేసి దేవుని యొక్క రక్తం చేత ప్రతిష్ఠించడానికి మరి ఆహ్వానించారు. మన వాళ్ళే ఆహ్వానిస్తే ఎన్నో తారీఖు అనుకున్నారు, మంగళవారం నైట్కి వెళ్ళాలి, బుధవారం పొద్దున్న ప్రతిష్ఠ కార్యక్రమం. సరే, ఏమైందంటే ఆదివారం ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత మొత్తం అన్ని ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంచుమించు 3:30 అయింది. ఈ 3:30 అయిన తర్వాత రెస్ట్ చేస్తున్నామా లే, ఇక మెసేజ్ ప్రిపేర్ అయ్యాం. ఎందుకంటారా? సాయంత్రం పెళ్ళి. ఏంటి? సాయంత్రం పెళ్ళి. ఆదివారాలు ఎక్కడికి వెళ్ళాం? ఆదివారాలు ఎక్కడికి వెళ్ళాం? అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటాం. ఆదివారం పెళ్లి పెట్టుకున్నారు సాయంత్రం 5 గంటలకి. అసలు వెళ్ళకూడదు. ఏమైందంటే అసలు మన సంఘస్థులు లేదంటే అలుగుతారు. ఏమవుతారు? ఆ అలుగుడు కార్యక్రమాలు ఎక్కువ చాలా మందికి. అవునా? అరే సావుడు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అని తర్వాత సంగతి. కానీ అలిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమైపోయారు? అలిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక తప్పదని మన బిడ్డ, పరీక్షలు చేస్తున్న బిడ్డ వెళ్ళకపోతే బాగుందని అక్కడ మళ్ళీ మన పేరు రాశారు. ఇక సరైన తప్పదని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక 60 గంటల రేపు అంటే అమ్మాయి రెడీ అవ్వాలిగా, వాళ్ళు రెడీ అవ్వందే మొదలు పెట్టారు. అప్పుడు దాకా 2 కళ్ళు ఆర్పకుండా ఆ కారు చూస్తూ ఉండాలి. సరే, వచ్చారో లేదో 7:30 మొదలు పెట్టారు. ఇక పాటలు పాడి అమ్మాయి వచ్చాక మెసేజ్ ఇచ్చేటప్పటికి అంతా ముగించేటప్పటికి 10 అందరికీ తిరిగి వచ్చినప్పుడు ఎంతైతే మీకు చెప్పాలి. అయిపోయింది. ఇక మళ్ళీ మంగళవారం ప్రార్థన పగలు. వాళ్ళు అప్పుడే అడిగారు. సోమవారం విజయవాడ. ఆ విజయవాడ నుంచి మళ్ళీ మన రెడ్డిగూడ వచ్చేటప్పటికి నైట్ 12. ఎన్నింటికి? 12. ఇక 12 అయితే మంగళవారం ప్రార్థనించారు. ఇక ఆ రాత్రి ఏం చేశారంటే ఆ కన్నీటితో మోకరించి సిద్ధపడుతూ ఆ కుటుంబం గురించి మా కన్నీటితో ప్రార్థించారు. ఎందుకంటే ఒక విశ్వాసికి ఎంత భారం ఉంటుందో తెలియదు, కానీ ఒక విశ్వాసి మీద నాకు ఎంతో భారం ఉంది. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా దేవుడు నిలబెట్టుకున్నారు. అవునా కదా? మరి ఇక రాత్రి అంతా వారి గురించి ప్రార్థన చేసి దేవుడు బలపరిచిన మాటలు తీసుకుని వెళ్తున్నాను. ఎందుకంటే 2 సార్లు బ్రెయిన్ ట్యూమర్ అంటే తెలుసా? లోపల ఒక గట్టిగా ఎదుగుతూ ఉంటుంది, ఒక కలిగా ఎదుగుతూ ఉంటుంది. అది ఎదుగుతూ ఉంటే మనిషికే ప్రమాదం. మరి 2 సార్లు పెన్నమ్మ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. 3వసారి చేస్తే చనిపోతారన్నారు. కానీ దేవుని కృపను బట్టి వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా?
భార్యాభర్తలు మూడోసారి ఆపరేషన్ వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత ఆపరేషన్కి వెళ్ళారు. మూడోసారి ఆపరేషన్కి వెళ్ళారు. ఇప్పుడు వారి గురించి నేను మీతో ప్రార్థన చేస్తున్నాను. ఆపరేషన్ ఇంత మార్నింగ్ 8 మొదలు పెడితే ఆపరేషన్ సాయంత్రం 4 ఆపరేషన్ అంటే బ్రెయిన్ మొత్తం వదిలేస్తారు. ఆ పెద్ద తీశారు, అయిపోయింది. ఆ ముందు రోజు పొద్దున్న వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ దాక్షిణ ఆపరేషన్ అంతా సక్సెస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను రోడ్డు చూసుకుంటే తలెంత అయిపోయింది. ఆయన తలెంత ఉంది. మళ్ళీ ఆ తల మీద ప్రార్థన చేసి కన్నీరు కలిస్తే దేవుని కృపను బట్టి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి క్షేమంగా ఇంటికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది మళ్ళీ ఆగదంట, పెరుగుతూ ఉండదంట. మేము మా మంగళవారం వాళ్ళు మార్నింగ్ ప్రార్థన పెట్టుకున్నారు. రాత్రి అంటే కన్నీటిలో ప్రార్థన చేసి సిద్ధపడి వెళ్ళారు. మళ్ళా వాళ్ళు బలపరిచి మళ్ళా ఆ ప్రార్థన అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు 3 అయింది. అంటే 3 అయింది. 3 అయితే మళ్ళా మన కార్యక్రమం విజయవాడలో ఉంది. వేరే వాళ్ళ కారు వేసుకొచ్చాం. ఈలో అమ్మగారన్నీ సత్యమంతం అయ్యేటప్పటికి 5. ఆ సత్యయ్యేటప్పటికి 5. ఆ కారులో పెట్టుకుని బయలుదేరి వెళ్ళేటప్పటికి 6:30 అయింది. ఎంత అయింది? ఇంకా పడ్డావా? ఇంకో గంట పెట్టి కదా అక్కడ 8 అయింది. విజయవాడ 8 అయింది. ఈ లోపల విశ్వాసం వచ్చారు. అయ్యా మొన్నే మంచి పెళ్ళయింది. అయ్యా విజయవాడలో జాబ్ చేస్తున్నాను. అయ్యా ఏ జాబ్? ఇంజనీర్లు ఉంటారు చూసారా, రోడ్ వేస్తానికి ప్లానింగ్ ఇస్తూ ఉంటారు. సివిల్ అది ఆ రోడ్డు మొత్తం ఆయన నెలకు వచ్చేటప్పటికి ఎంత వస్తుందో మనకు తెలియదు. అద్దెకి తీసుకున్నారు. అది దేవుడు చిత్తమైతే తీసుకుంటా, లేకపోతే లేదు. కానీ మీరు వస్తారా రారా అన్నారు. సరే అక్కడికి వెళ్ళినప్పుడు గంట అయింది. అద్దెకి మొత్తం నేను 9 అయింది. మళ్ళా అక్కడి నుంచి వచ్చి ఆరేసుకుని ఇబ్రహీంపట్నం వచ్చేటప్పుడు అక్కడ లేదు. అంత 11 అయింది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి. ఆ నైట్ అమ్మగారు ఏం తెలియలేదు. సరే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత పెట్రోల్ కొట్టించుకుని వెళ్దామని వెళ్తుంటే ప్రార్థన చేసుకుని వెళ్తుంటే ఏమైందంటే కారుకి డివైడర్ తగ్గి 3 పీకిలు పడాల్సింది దేవుని కృపను బట్టి దేవుని నష్టం చాపి ఆ 3 పీకిలు పడకుండా కారుకి ఎటువంటి గాయం తగలకుండా, మాకు కూడా ఎటువంటి గాయం తగలకుండా సురక్షితంగా రోడ్డు మీద ఉంటుంది. హల్లెలూయా. ఆ కార్లో కలిగేటప్పుడు ఒకటే అనుకున్నా, ఏసయ్యా నిలబెట్టి నువ్వే కదా, నీ చిత్తమైతే ఇంకా పొలంపై నిలబెట్టుకో, లేదంటే నీ సన్నిధిలో ఉంచుకోవాలి అని ఒకటే ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి మళ్ళా ప్రాణం పోసి ఆయుష్ పొడిగించి దేవుడు సురక్షితంగా సజీవ లెక్కలో నిలబెట్టుకున్నాను. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని వేసేగా టైర్ మొత్తం అయిపోయిందంటే నుంచి అయిపోయింది. బాగా తిరిగి పెడతా మాకు కూడా ఏమో ఆ టైర్ వెనక మనం నుంచి అయిపోయింది. వంకరకి వెళ్తుంది కాదు. ఎస్సయ్యా నువ్వే నీ టైర్ మార్గం చూపించయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. ఒకడేమో మాట్లాడుతున్నాడు. ఏమో మాట్లాడుతున్నావు తెలుసా, నువ్వు ఎలా వెళ్తావు, నేను వస్తాను కదా అంటున్నాడు. నువ్వు ఎలా వెళ్తావో నేను వస్తాను కదా అని అంటున్నాడు ఆడు. నేను అన్నాను, నా యేసయ్య నాతో అని ప్రార్థన చేసుకుని ముందుకెళ్తూ ఒక దూరం నిలిచేదవచ్చాను. ఆ టైంకి స్టెఫిన్ టైర్ తీసి పెట్టేటప్పటికి 1:30 అయిపోయింది. అక్కడికి 12:30. ఇక వెంటనే ప్రారంభమై వెనక్కి రాకుండా ముందుకే వెళ్ళిపోయాం హైదరాబాద్. 12:30 మొదలైతే 5 గంటలు వేసుకుని ఎన్నింటికి వెళ్తాం?
ఎన్నింటికి వెళ్తాం? ఎన్నింటిగా 5:30కి వెళ్తాం. నాకు రాత్రులు ఎప్పుడు నేను కారు పోలా, రాత్రులు ఎప్పుడో పోలా. ఎన్నిక ఎవరిని తీసుకెళ్ళాలని అడుగుతారా? పోయినసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరు అలిగారు. ఏమయ్యారు? అలిగారు. వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు అలిగారు, వీళ్ళు తీసుకెళ్తే వీళ్ళు అలిగారు. ఎవరిని తీసుకెళ్ళకపోతే ఎవరు అలగరిగా? ఎవరు అలగరిగా? ఏదో బాధ మనమే పడవచ్చని, ఏదో బాధ మనమే పడవచ్చని ఇక అట్లాగే సూర్యం పాట దాకా వెళ్ళి అక్కడ ఒక అరగంట పడుతున్నాను. మా వెనకమాల అప్పుడే కంట ఆపరేషన్ అయ్యి మా కార్యం కింద కంట ఆపరేషన్ అయ్యి మా కళ్ళద్దాలు పెట్టుకుని బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకుని మా కార్యం కింది తిరిగి అయిన తర్వాత భయపడింది. ఇక చూడండి, ఆమె నిద్రపోకుండా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వెళ్ళేదాకా నన్ను మేలుకుంటుంది. ఎలా తెలుసా? అయ్యారండి ఏ ఊరు వచ్చాం? అయ్యారండి ఏ ఊరు వచ్చాం? ఇక చూడండి నిమిషాలు కడుగుతున్నా. ఇంకా ఇక్కడే ఉన్నాం, కొంచెం బాగా కడుగుతున్నాయా? నేను ఇంకో ఊరి పేరన్నా చెప్పేదాన్ని కదా, ఇంకో ఊరి పేరు చెప్పేవాడిని కదా అంటే ఇక చూడండి నాకు నిద్రపోలా. అంటే ఆపరేషన్ ఇంకా నిద్రపోలేదు. వెళ్ళేదాకా ఇక్కడే ఉంది. నాకేమో సూర్యాపేటలో నిద్ర వచ్చింది, గంట పడుకున్నా. మళ్ళా హైదరాబాద్ దాకా దేవుడు నడిపించి ఎంటర్ అయ్యేటప్పుడు నిద్ర వచ్చేసింది. ఇంకా తట్టుకోలేకపోయా. మళ్ళా అక్కడ గంట నిద్రపోయా. మళ్ళా హైదరాబాదు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చిలకలు కూడా దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వల్ల నేను డ్రైవ్కి వెళ్ళిపోయా. ప్రార్థన చేశారు, నా వల్ల కావట్లేదు. దేవుడు ఒక దూరం పంపించారు. దేవుడు ఒక దూరం పంపించారు. చక్కగా ఆ తోటే డ్రైవింగ్ చేసుకుని తీసుకెళ్తే నా సీట్లో నేను కూర్చుని చక్కగా సేపు కొడుకున్నా. హ్యాపీగా వెళ్ళాల్సిన కళ్యాణం సురక్షితంగా దేవుడు చేయించారు. ఇంకో కార్యం ఏంటంటారా? వచ్చేటప్పుడు నేను అనుకునే తోలాలి కదా. మళ్ళీ దేవుడు ఏం చేసేది తెలుసా? సత్తినపల్లి పల్నాడు జిల్లా దగ్గర సత్తినపల్లి దగ్గర నుంచి ఒక దూరం పంపించారు. ఎక్కడ అలసిపోకుండా 3 రోజులు ఎటు తిరగకుండా మొత్తం 3 రోజులు, రోజుకి నైట్ 3 అయింది. ఎంతైంది? 3 అయింది. మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళా 3ంటికి రావడం, మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, మళ్ళా 3ంటికి రావడం. ఇక ఏం చేయాలన్నా 3 రోజులు 3 అయిపోయింది. ఎన్నికలు లేదు. అట్లాగే దేవుడి కుటుంబం బట్టి వస్తుంది. దేవుడి కుటుంబం బట్టి సజీవులందరూ ఇంటికే దేవుడిని పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పానంటే లోతు వల్ల మనం ఉండకూడదు. అబ్రహాం వల్ల ఎప్పుడైతే ఉంటామో అబ్రహాంతో ఉన్న దేవుడు మనకే దేవుడు తోడుగా ఉంటాడు. ప్రతి అపాయం నుంచి దేవుడు తప్పిస్తాడు. దేవుడు ఉన్నతంగా ఆయన పని జరిగించుకుంటాడు. లోతు వల్ల మీరు ఎలా ఉండకూడదంట? సుగమ గుమ్మలు పట్టణంలో ఏం జరిగింది తెలుసా? అక్కడ అంత విచారం, అక్కడ అంత పాపం, అక్కడ అంత దేవుడికి ఏమైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి దేశంలో ఈయన అడుగు పెట్టాడు. అలాంటి లోకమే కదా. ఇట్లాగే ఒక ఆయన న్యాయాధిపతిలో ఒక ఆయన అందరికన్నా బలమైన వాడు బలాక్షుడు. ఎవరైనా ఏ మోజులో పడిపోయాడు? లోకంలో పడిపోయాడు, గుడ్డోడైపోయాడు. అవునా? పడిపోయినాడు, బాగుపడ్డా? ఏమైపోయింది? 2 కళ్ళు ఫిలిష్తీయులు ఏం చేశారు? దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. అయ్యా ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దైవజనుడి దగ్గర ఉన్న యాజి ఏం చేయాలి? దైవికంగా నడవాలి, దైవికానుసరంగా నడుచుకోవాలి. స్వస్థపరచబడి వెళ్తున్న నయమాల దగ్గరికి ఏమైంది? తెచ్చుకున్నాడు, ధనాన్ని తెచ్చుకున్నాడు. ధనం అనే వ్యామోహంలో పడ్డాడు. కాబట్టి ఏమొచ్చింది అంటే మనం లోకం వైపు చూడకూడదు.
లోకం వైపు చూడకుండా దేవుని చిత్తం జరిగిస్తూ దేవుని ఎందుకు మనం కలిగి దేవుని ఎప్పుడైతే వెంబడిస్తూ జీవిస్తామో ఖచ్చితంగా నా యేసయ్యను అత్యధికంగా అబ్రహామును దీవించినట్టు నిన్ను కూడా ఆకాశ నక్షత్రముల భూమి మీద తీసుకుంటారు ప్రేమను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. లోతు మొట్టమొదటిగా దేవుని చూశాడు, సొదొమ గొమొర్ర పట్టణాన్ని చూశాడు. రెండోది మనం ఏం చేయాలంటే నిశ్చయముగా సొదొమ గొమొర్ర పట్టణమును ఎంచుకోకూడదు. ఏం చేయాలంట? సొదొమ గొమొర్ర పట్టణమును రోజులు నువ్వు ఏం ఎంచుకుంటున్నావు? చూసిందల్లా మంచిదనుకోమాక, చూసిందల్లా మంచిదనుకోమాక. సంవత్సరం వల్లే మోసపోతాం, సంవత్సరం వల్లే గుడ్లు తీసేస్తారు. లోకంలో ఎప్పుడు కలుసుకోకూడదు. అందుకని చూడండి, అది కన్నా 13వ అధ్యాయం 10వ వచనం. అది కన్నా 13వ అధ్యాయం లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. యెహోవా సొదొమ గొమొర్ర పట్టణములను సొదొమ గొమొర్ర పట్టణములను నాశనము చేయక మునుపు సోయారునకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. హల్లెలూయా. ఎలా కనబడిందంట? ఈ సొదొమ గొమొర్ర పట్టణము నాశనమైపోయే పట్టణం. ఈ సొదొమ గొమొర్ర పట్టణం ఏంటంట? నాశనమయ్యే పట్టణం. ఈ నాశనమయ్యే పాపంతో కూడిన పట్టణం ఎలా కనబడిందంట? చెప్పాలి. పచ్చగా కనబడిందంట, బాగా నీళ్లు పారుతున్నట్టు కనబడిందంట. ఈ పట్టణంలో చాలా మనం ఆస్తి సంపాదించుకోవచ్చు. ఏంటంట? చెప్పాలి. బాగా ఆస్తి సంపాదించుకోవచ్చు. ఈ పట్టణంలో మన గొర్రెలు పెంచుకోవచ్చు, మన మందల్ని పెంచుకోవచ్చు, మనం ఆశీర్వదించవచ్చు అని దేన్ని ఎంచుకున్నాడు? సొదొమ గొమొర్ర. ఈ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఏం విడిచిపెట్టాడు తెలుసా? ప్రార్థన విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? ప్రార్థన. దేవుని ప్రత్యక్షతను విడిచిపెట్టాడు, దేవుని చిత్తం విడిచిపెట్టాడు, సమస్తం విడిచిపెట్టాడు. ఈ పట్టణంలో ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ఆస్తి సంపద. మరి ఈ సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్న వాటి అన్నిటిని పెంచుకుంటున్నాడు. మీకు ఇంకో మాట చెప్పనా? లోతుకి ఎంతమంది పిల్లలు? అబ్బాయిలు కూడా ఉన్నారు, కుమార్తెలు కూడా. మీరు ఎప్పుడు వినలేదు కుమారుడు ఉన్నాడు, అవునా కదా? నీకు అది కూడా చూపిస్తాను. హల్లెలూయా. అంటే ఈ సొదొమ గొమొర్ర పట్టణంలో ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రార్థన విడిచిపెట్టాడు, దేవుని చిత్తం విడిచిపెట్టాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత పోయింది, దేవుని యొక్క దర్శనాలు పోయినాయి. దేవుని దర్శనాలు పోయినాయి. ఎవరితో కూర్చుంటున్నాడు తెలుసా? ఈ సొదొమ గొమొర్ర పట్టణం యొక్క గౌని దగ్గర పెద్దలతో పాటు కూర్చుంటున్నాడు. ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? దేవుని ప్రత్యక్షతను చూడాలి, దేవుని దర్శనం చూడాలి. మరి అప్పుడు దాకా చూచాడా? సొదొమ గొమొర్ర పట్టణంలోకి వెళ్ళాక దేవుని దర్శనం వల్ల చూచాడా? దేవుని ప్రత్యక్షతను చూచాడా? మరి దేన్ని ఎంచుకున్నాడు? అంటే దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్ర పట్టణాన్ని ఎంచుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైపోయినాయి అంటే అబ్రహాముతో ఉన్న వాగ్దానాలు, అబ్రహాముతో చేసిన వాగ్దానాలు ఈయన కోల్పోయాడుగా. అవునా? చిన్నానే కదా, కొడుకుతో సమానమే కదా. మరి ఈయనకు చేసిన వాగ్దానాలు ఈయనకు కూడా వస్తాయి కదా, ఈయన ఆశీర్వాదాలు ఈయనకు కూడా వస్తాయి కదా. మరి తండ్రి బట్టే కదా కొడుకులు ఆశీర్వదించబడేది, దేవుని బట్టే కదా మనం ఆశీర్వదించబడేది, దేవుని బట్టే కదా దేవుడు చేసే వాగ్దానాలు బట్టే కదా మనం వర్తిలింపబడేది. మరి దేవుడు చేసిన ప్రతి వాగ్దానం అంతా ఈ లోతు ఏం పోగొట్టుకున్నాడంట? వాగ్దానాలు పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు?
దేన్ని ఎంచుకున్నాడు? దేన్ని ఎంచుకున్నాడు? నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? ఈరోజు నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? ఈరోజు ఏ రీతిగా నడుస్తున్నావు? దేని వైపు నడుస్తున్నావు? దేన్ని చూస్తున్నావు? ఎవరి వైపు తిరుగుతున్నావు? ఎవరి తట్టు నిలిచి ఉంటున్నావు? నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? ఒకసారి ఆలోచించావా? దేన్ని ఎంచుకోవాలో ఎంచుకోకూడదో అది దేవుని చిత్తాన్ని బట్టి మనం జరిగించాలి. దేవుని చిత్తాన్ని బట్టే మనము చేయాలి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని బట్టి చేస్తావో అది ఖచ్చితంగా దేవుని చిత్తమైతే దేవుడు చెప్తాడు, అరే అలా అది పచ్చగా ఉందనుకుంటున్నావు, అది ఎంతో మోసకరమైనరా, అది ఎంతో మంచిది కాదురా అని దేవుడు తప్పించి వాటి నుంచి నేను వెళ్ళిస్తాను. వాటి నుంచి నిన్ను విడిపిస్తాను. అవునా కదా? మరి ఎందుకు సొదొమ గొమొర పట్టణాన్ని ఎంచుకున్నాడు? దాన్నే ఎందుకున్నాడు? దేవుడు చిత్తం ఎరగలేదా? అప్పుడు దాకా బలిపీఠము కట్టిన అబ్రహామును చూచాడే, బలిపీఠం కట్టిన అబ్రహాము చేసిన ప్రార్థన చూచాడే. మరి అబ్రహాము పక్షముగా దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో సమస్తము గ్రహించాడు. ఆ కార్యాలను చూశాడు, ఆ ఆశీర్వాదాలను చూశాడు, ఆ ప్రత్యక్షతలు చూశాడు. అన్ని చూచి అన్ని ఎరిగి అన్ని కలిగిన అబ్రహాముని బట్టి ఎందుకు అబ్రహామును వాగ్దానం సమస్తము దేవుని చిత్తమును విడిచిపెట్టగలిగాడు? చెప్పాలి. లోకం ఎప్పుడైనా తగ్గించుకోవాలి. మనుషులు తన జీవితాంతం ఉంటారు అని అనుకోవచ్చు. అందులో మన జీవితం అంతా ఎవరుంటారు తెలుసా? మనిషి ద్వారా మనం ఆశీర్వదించబడతాము అని మనం అనుకోవచ్చు. అది నిజం. దేవుని బట్టే మనం ఆశీర్వదించబడతాం. దేవుని బట్టే మనం ఎదగలుగుతాం. దేవుని బట్టే మనం ఉన్నతంగా నిలబడగలుగుతాం. అర్థమైందా? నిలబడినప్పుడు ఒక ఆయన సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ అంటే ఫైబర్ నెట్ చూసారా? దాన్ని ఆ సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఆ సాఫ్ట్వేర్ చేస్తూ ఆయన కంపెనీలో 85 మంది అంట జాబ్ చేసేవాళ్ళు. ఎంతమంది? ఈ 85 మందిలో ఈయన కూడా ఒకడు. కానీ నాకు ఇలాగా ఆయన నాతో ప్రయాణం చేస్తున్నప్పుడు కన్నీటికి చెప్తున్నాడు, ఎంతో కన్నీటికి చెప్తున్నాడు, అన్నా దేవుడేమో అనుకున్నాను కానీ నేను చేస్తున్న జాబ్లో మా ఓనర్, మా మేనేజర్ శాలరీ ఇవ్వక చాలా మందిని తీసేద్దామని చూశాడట. 85 మందిలో 25 మంది నుంచి మీకు అందరినీ తీసాడట. తీసేస్తే ఈ కరోనాలో ఎలా జీవించాలన్నా, ఈ కరోనాలో ఎలా పోషించబడాలన్నా అని బాధపడుతూ చెప్తున్నప్పుడు దేవుని పక్షంలో ఉంటాడే అన్న రైట్ అన్న నువ్వు చెప్పింది అని బాధపడుతూ కదిలి కాస్తున్నాడు. దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఆ జాబ్లో నుంచి నన్ను తీయకుండా మా పక్షంలో ₹1,00,000 శాలరీ పెంచడానికి ఉపయోగించాలన్నా. ఇప్పుడు ఎంతనన్నా అన్న అది ఉదాహరణకు అడిగాను. 2,50,000 ఇస్తున్నారు. మరి ఏం చేసేమన్నా కరోనాలో? ఈ కరోనాలో దాన్ని చూడమా లాస్ట్ ఈ కరోనాలో తీసేసే కరోనా షాపు వాళ్ళందరికీ నా కృతజ్ఞతను బట్టి, దేవుని బట్టి వాళ్ళకి ఏ లోన్ అయితే ఆ లోన్ 5,000 ఏం కావాలంటే అది ఇస్తూ ఉంటామన్నా. ఈరోజు నా కుటుంబంలో అందరికీ నాకు నిలబెట్టుకున్నారు. ఆదివారం దేవుని సన్నిధి మానము
దేవుని చిత్తము ప్రార్థన చేసి ఏది బయలుపరుస్తాడో, మీరు ఏది చెప్తారో అదే చేస్తామన్నా. చూసారా చూసారా అంటే ఏది ఎంచుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ మేము నిలబడితే తీర్చిపెట్టాలి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అవునా కదా? అవునా? మరి ఎవరికి తెలుసు కదా? అందుకే ఈ సొదొమ గొమొర్రా పట్టణము ఇలాంటి సహవాసం, లోకానికి వారి సహవాసం కలిగి ఉండకుండా లోకంలో ఉంటాయి. వాళ్ళ ఎదురు మనల్ని ఎదురు వాళ్ళు లోకానుసారంగా జీవిస్తారు. ఆత్మీకంగా మనల్ని కూడా చెడగొట్టే అవకాశం ఉంది. మనం అనుకుంటాం కానీ వాడు ఏం చేస్తాడు తెలుసా? మన ఆలోచన చెరుపుతూ ఉంటాడు, చెరిపి లోకంలో నడిపిస్తూ ఉంటాడు, లోకంలోకి నడిపిస్తూ ఉంటాడు. అందుకనే ఇలాంటి పట్టణము ఏంటి తెలుసా? శాపం. ఈ పట్టణము ఇలాంటి స్వభావం, ఇలాంటి లోకంలో సాగమంటే రాత్రికి దూరమైపోతాం, దేవుని సన్నిధికి దూరమైపోతాం, దేవుని ప్రత్యక్షతకి వాగ్దానానికి సమస్యకి దూరమైపోతాం. వాటి దూరం అవ్వకూడదని నాకు ఆశ్వాసం. అందుకనే మిమ్మల్ని దేవుడు ఆయన స్వరక్తమిచ్చి మిమ్మలను పాపం నుంచి, శాపం నుంచి విడిపించి కడిగి నిలబెట్టుకున్నాను. ఏసై మూడు ఉన్నాయి. ఏది తెలుసా? జననం, మరణం, ఇంకోటి వాస్తవంగా మనం కూడా ఉంది. ఆయనతో పాటు మళ్ళీ తిరిగి లేస్తాం, ఆయనతో పాటు మళ్ళీ వస్తాం. నరకానికి వెళ్ళిపోయే వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఏంట్ల పరిపాలనలో ఉండాలి, ఏంట్ల పరిపాలనలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని బిడ్డలు దేవునితోనే ఉండాలి. ఆయనతో ఉండాలంటే, ఎత్తబడే గుంపులో ఉండాలంటే, ఇదిగో నీ డ్యూటీలో ఎత్తబడిన వారి 5 మందే. ఆ 5 మంది యొక్క డ్యూటీలో ఏముందంట? నూనె ఉంది. నూనె అనగా వాక్యముగా సరి చేయబడి వారు సరిదిద్దుకుని నిలబడ్డారు కాబట్టి వధువుగా ఎత్తబడి గుంపులో ఉన్నారు. విడవని వారి పరిస్థితి, ఆ పరిస్థితి ఏం లేదంటే వారి డ్యూటీలో ఏం లేవంటే వారి డ్యూటీలో డ్యూటీలకు మనమే మనలో అనగా వాక్యం ఉండాలి, అభిషేకం ఉండాలి, ఆత్మ నడిపి ఉండాలి. ఆత్మ కలిగి మనం చూపించాలి. ఆత్మ కలిగినవాడు ఆత్మ లేనివాడు చూసారా? ఆత్మ లేనివాడు దేవునితో కలిగాడు, దేవునితో మాట్లాడి సమస్త కార్యాన్ని భాషలో జరిగిస్తారు. హల్లెలూయా. మొట్టమొదటి లోటు ఏం చేశారంట? లోకాన్ని. రెండోది ఏం చేశారంట? సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంచుకున్నాడు. మూడోది ఏం చేశాడు తెలుసా? వారితో స్నేహం చేశాడు. వారితో ఎవరితో స్నేహం చేయాలి అంటే పాపులతో స్నేహం చేయాలా, లోకులతో స్నేహం చేయాలా, ఎవరితో చేయాలి? అసలు ఎవరితో చేశాడు తెలుసా? ఏవో దూతలు. ఇదిగో అబ్రహాము ఎప్పుడు ఆయన దృష్టి అంతే అభివృద్ధి తెలుసా? లోతు. ఎందుకు తెలుసా? ఈ సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనమైపోతుంది అనగా అక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు, అక్కడ ఒక కుటుంబం ఉందయ్యా,
వాళ్ళు కూడా తప్పించబడాలయ్యా అని మామూలు పెట్టుకున్నాడో, ఎన్ని మామూలు పెట్టుకున్నాడో మార్చబడా అబ్రహాములో చింత కన్నీరు దాచబడి మన తండ్రి మన సేవకులు గురించి ఎంత కన్నీరు దాచబడి సార్ ఆలోచించి, ఎంత కన్నీరు దాచబడి సార్ ఆలోచించి, మీకోసం ఎంత ప్రయాసపడ్డాడు ఒకసారి ఆలోచించి, మీకోసం ఎంత కష్టపడ్డాడు, ఎంత నలిగిపోయాడు ఒకసారి ఆలోచించి, ఒకసారి ఆలోచించి ఆలోచన కలిగి ఉన్నావా? లోతు గురించి అస్తమానంటున్నా అబ్రహాం ఎప్పుడైతే దేవదూతలు మరి సొదొమ గొమొర్రా పట్టణంలోకి వచ్చారో, కానీ లోతు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? కవుని ఎత్తే కూర్చున్నాడు. అంటే దేవదూతలకి మరి ఎదురు వెళ్ళాల్సిన ఈ యొక్క లోతు వారిని మరి చక్కగా మరి ప్రేమించాల్సింది, వారితో మాట్లాడాల్సింది. ఈ యొక్క లోతు ఎక్కడ కూర్చున్నాడంటే చూడండి, అది కూడా ఆదికాండం 19వ అధ్యాయం వచ్చిన ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. అబ్రహాము ఇంటికి త్రియేక దేవుడిగా వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? సాగిలపడ్డాడు, ఆదిత్యం ఇచ్చాడు, ప్రేమించాడు. చేయాల్సిన పరిచర్య అబ్రహాము చేశాడు. అబ్రహాంలో నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవునికి పరిచర్య చేశాడు. మనుషుని బట్టి చేయలే పరిచర్య, మనుషుని బట్టి చేయలే పరిచర్య. అంతగా ఆశీర్వదించబడ్డాడు. అంటున్నా ఏమనుకోమా, ప్రతి ఆదివారం మీరు చేస్తున్న పరిచర్య దానికి తగిన రెట్టింపు దేవుడు మీకు ఇస్తాడు, ప్రతి ఫలం మీకు ఇస్తాడు. నిజంగా అయ్యారు ఏం చేసేవాడు తెలుసా? చిన్నోడా పెద్దోడా అదే అలాంటి అదే తర్వాత సంగతి చిన్న సేవకు వచ్చినా పెద్ద సేవకు వచ్చిన ఎప్పుడు వచ్చినా చక్కగా ప్రేమించి, విశ్వాసం వచ్చినా చక్కగా ప్రేమించి కూర్చోవేసి మంచినీళ్ళు ఇచ్చి భోజనం చేయమని ఆ విషయం ప్రేమతో ఇచ్చేవాడు. అవునా కదా? అబ్రహాము కూడా అలా ఇచ్చాడు, అబ్రహాము కూడా అలా పరిచయం చేశాడు, అబ్రహాము కూడా అలా ప్రేమించాడు. లోతు ఎక్కడ కూర్చున్నాడంట? అంటే ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దేవునితో సహవాసం చేయాలి. దేవుని ప్రత్యక్షతగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మరి నిత్యముగా దర్శనాన్ని పొందుకోవాల్సిన, వాగ్దానాన్ని పొందుకోవాల్సిన ఈ యొక్క లోతు ఎవరితో గౌరవంతో సహవాసం చేస్తున్నాడంట? పెద్ద అక్కడున్న ఆ ఊరు పెద్దలతో. సరే చూసారా అసలు ఎంత బాధ. కొన్ని ప్రాంతానికి వెళ్తే విశ్వాసం ఇంటికి అయ్యారు వచ్చేది భయం కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తారు తెలుసా? పక్కతో సహవాసం చేస్తారు. అదే అయ్యారు వచ్చాడే ఉంటాడే అంటే మనుషులు ఏర్పరచుకున్నారు. సేవకులు దేవుడు ఏర్పరచుకున్నాడా? మనుషులు ఏర్పరచుకున్నాడా? దేవుడు ఏర్పరచుకున్నాడా? కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి అంటే కానీ ఏం పని వచ్చాయంటే కనీసం వందనాలు కూడా చెప్పడం, ఎన్నైనా వందనాలు చెప్తాం. నిజంగాండి, నిజంగా అంటే ఒక సేవకుడు ఎవరు వస్తున్నారు, సేవకుడు ఎవరు వస్తున్నారు మన కుటుంబంలో అడ్డు పెడితే మరి ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నా అన్న యొక్క ప్రేమ ఉంటుంది.
సేవకుని ప్రేమిస్తే దేవుణ్ణి ఉందా? అది ముందుకు ఉండదు నిజంగా. కానీ అబ్బం వారి సదస్సులో మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే చూపించే ప్రేమ విషయంలోనే కానీ, ప్రేమించే విషయంలోనే కానీ అయ్యగారు ఎందుకు చెప్తూ ఉంటారు. అయ్యగారు ఒక్కరికి చూస్తే నేను ఇప్పుడు రెండరికి చూస్తున్నాను. హల్లెలూయా. నేను చెప్తున్నా కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాను. ఏదేమైనా అనుకోండి, ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాను. మీరు ఎప్పుడు ఇంకా ఆశీర్వించబడుతూనే ఉంటాను. హల్లెలూయా. దేవుని ప్రేమించే విషయంలో సమస్త మంది విషయంలో నేను వన్ ఆఫ్ ది, అంటే కొంతమంది పొగిడితే పండిస్తారంటారు. నాకు ఏదైనా పర్లేదు కానీ మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఎందుకంటే దేవుడి దృష్టిలో మీరు అతి ప్రియమైన వారు, అతి ప్రియమైన వారు. అందుకనే దావీదును హెచ్చించి ఉన్నతమైన సింహాసనం నుంచోబెట్టి దావీదుని ఆశీర్వదించినట్టు మిమ్మల్ని ఆశీర్వదించినగా. సరే అండి, ఎందుకు వచ్చారు? దైవత్వం ఎందుకు పంపించారు? ఎందుకు వచ్చారు? ఎవడే వచ్చాడు అనుకోండి. ఎందుకు వచ్చారు? వీళ్ళు ఈ పాపములో నశించుకోకూడదని. ఈ సొదొమ గొమొర్రా పట్టణం అంతా మరి అగ్ని చేత దహించబడుతుంది. వీళ్ళల్లో వీరు మరి దహించబడకూడదు. వీరు కూడా అబ్రాహాముతో ఎంతో కొంత తెలుసుకున్నారు. చేసిన తప్పైనా వారిని క్షమించి ఏం చేశాడు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణము నుంచి త్వరగా వెళ్ళండి అని మరి వాళ్ళు పంపించింది. ఈ సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం ఏమైపోయింది తెలుసా? కాల్చిపోయింది. అందులో ఎవరున్నా తెలుసా? లోతు కుమారులు కూడా ఉన్నారు, లోతు తల్లుడు కూడా ఉన్నారు. ఈ లోతుతో ఏమొచ్చింది తెలుసా? భార్య, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, ఇద్దరు పిల్లలు వచ్చారు. వస్తున్నప్పుడు ఒకటే చెప్పాడు, మీరు వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడగలరు. వెళ్తూ లోతు భార్య తీసుకుని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ కూడా ఇంకో మాట, అయ్యా మీరు అట్టెళ్ళద్దు, మీరు ఇట్టెళ్ళండి అని దేవుడు చెప్తే, ప్రభువా మీకు తెలియదు ఊరుకుంటూ ఇటు వెళ్ళకూడదు, ఇటే వెళ్ళాలి అని లోతు చెప్తున్నాడు. దేవుడు తెలియదా? లోతు చెప్తేనే తెలిసిందే దేవుడికి. మహాజ్ఞాని కదా ఆయన, అవునా? సృష్టికర్త కదా ఆయన, అవునా కదా? కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చెప్పింది వినరు కానీ వీళ్ళ మాటే దేవుడు వినాలనుకుంటారు. ఎవరు ఉన్నారా? నిజంగా ప్రార్థన చూస్తే వీళ్ళ మాటే దేవుడు వినాలనుకుంటారు. దేవుడి మాట వీళ్ళు అంటే చూడండి. అది కూడా 19వ అధ్యాయం కింద ఒక నిమిషం. 19వ అధ్యాయం చూడండి 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీకు ఉన్నారు లేదా కుమారులు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దాకా మనకు తెలియదు కదా, ఉన్నారా లేదా? మీ అల్లుల్ని నీ కుమారులను నీ కుమార్తెలను నీ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుగులకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చుంది. ఏం చేస్తున్నారంటే ఈ చోటుని నాశనం చేయవచ్చుంది. వారిని గూర్చిన వర యెహోవా సన్నిధిలో గొప్పదైన కనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడుతున్న తన అల్లులతో మాట్లాడి, రండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని
చెప్పాడా లేదా? మరి అల్లుడు వచ్చారా? కొడుకులు వచ్చారా? ఇద్దరు కుమార్తెలే వచ్చారు. వచ్చిన ఏమన్నా దేవుని మాట విన్నాడా? అక్కడ 17 వచ్చుకుంటున్నాను. ఆ దూతలు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడము, నీ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని దేవుడు ఏమంటున్నా? ఆ పర్వతములకు పారిపోమని చెప్పాడా? ఎవరు చెప్పారు? ఇప్పుడు దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. లోతు ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము చాలు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఈ పర్వతం వెళ్ళు అంటే లోతు ఏమంటున్నాడు? ప్రభువా నీకేం తెలీదు, నువ్వు ఓడుకుంటూ నీకేం తెలుసు? అలా కాదయ్యా, భూమి మీద ఉన్న మాకే తెలుసు, ఇలాగే అవ్వాలి, ఇటే అవ్వాలి. అయ్యా బాబు, కొంతమంది చెప్పిన అరే నాకు పొద్దుకుంటున్నారా అంటే మనుషులు నీకే తెలుసు, మరి ఇన్నాళ్ళ నుంచి నేనే ఉన్నా నా తెలియదు అని అంతే బురదలోనే వస్తాయి చెప్పిన మాట. మేడం ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో పారిపోము, నువ్వు వెనక్కి చూడకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా ప్రభువా అలా కాదు, ప్రభువా అలా కాదు. ఇప్పుడు దేవుడు చెప్పిన పర్వతంకి వెళ్ళాడా? ఇది నచ్చిన పర్వతానికి వెళ్ళాడా? చెప్పండి. అదే దేవుడు చెప్పిన పర్వతం వైపుకి వెళ్తే కాపాడబడేవాడుగా, దేవుడు చెప్పిన చేస్తే కాపాడబడేవాడు కదా. ఇప్పుడు ఆయనకి నచ్చినట్లుగా తిరిగి వెళ్ళాడు కాబట్టి ఏమైపోయింది? భార్య ఉపశమం అయిపోయింది. రెండోది, ఆ కుమార్తెలు ఈ లోతు ఏమైపోయారు? పాపంలో కూడిపోయారు కాబట్టి, పాపంలో పడిపోయారు కాబట్టి కాపాడబడ్డారా? ఇప్పుడు చెప్పండి, నీకు నచ్చిన పర్వతం వైపుకి వెళ్తావా? నీకు నచ్చిన సొదొమ గుమర పట్టణంలో ఉంటావా? నీకు నచ్చిన సొదొమ గుమర పట్టణం వస్తువులతోనే సహవాసం చేస్తావా? నీకు నచ్చిన వారి ఆ పట్టణంలో సొదొమ గుమర పట్టణంలో ఎంచుకుంటావా? ఆ లోకాన్ని నువ్వు చూస్తావా? నువ్వు దేవుని వైపు చూస్తావు, ఒకసారి ఆలోచించి. దేవుని వైపు చూస్తావు, ఒకసారి ఆలోచించి. చూడండి, లోతు అలా కాదంటున్నా. సరే, నేనంట ఒక్కసారి మనం ఆయన మాట ధిక్కరించి అలా కాదని మరోలా వెళ్తున్న పరిస్థితి ఏంటి? ఒకసారి చెప్పండి, మన పరిస్థితి ఏంటి? మీకు ఒక మాట చెప్తా, ఏమనుకోమాకండి. ఒకసారి నంద్యాల నుంచి అందరం సుధాకర్ గారిని వచ్చారు విజయవాడలో. మన ఇంటికి వస్తే చాలా పెద్ద సేవకుడు, నంద్యాల పట్టణమునకే గొప్ప సేవకుడు. మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి కూడా. అందరం సుధాకర్ గారు. ఆయన వాళ్ళ అబ్బాయి నేను ఎలా ఉండేవాళ్ళు అంటే ఒక కుటుంబంగా ఉండేవాళ్ళు. ప్రతి సంవత్సరం సెలవు వస్తే వచ్చి మరి విజయవాడలో మీటింగ్ తీసుకుని తీసుకెళ్ళేవాడు. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు. ప్రతి రోజు పరిచయం తీసుకెళ్తుండేవాడు. సాయంత్రం వస్తే ఇంట్లో కూర్చుని వాళ్ళ ఇంట్లో అందరూ పిల్లలందరూ ఇంచుమించు ఒక 20 మంది ఉండేవాళ్ళు. ఆ 20 మందిలో అందరికన్నా నన్ను ఎక్కువ ప్రేమించేవాడు. ಒಂದು పెద్ద ప్రోటోకాల్ పెట్టుకొని అంటే అక్కడ అలాగే చేసుకుంటారు. చిన్నవాడు ఏదో చేసుకుని అందరికీ పెడుతూ ఉండేవాడు. అసలు ఎంత ఆనందంగా ఉండేది.
ఎందుకంటే ఒక్కోసారి నేను వెళ్ళేవాడు కదా, ఎందుకంటే సాంబార్ అయినా చారు అయినా పొడి చారులా ఉంటుంది. అంటే మీకు అర్థమైంది ఉంటుంది, మొత్తం కారంతోనే ఉంటుంది, అంత ఉల్లిపాయలు ఏముండవు. ఇక ఏమైందంటే అక్కడికి వెళ్దామని ఆ పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఏమేం చేశాను, మా ఫ్రెండ్స్లో సర్లే వాళ్ళు అడ్డెళ్తే నేను ఇంటికి వెళ్దామని వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు, వాళ్ళైనా నేను వెళ్తున్నాను సైకిల్ వేసుకుని. దేవుణ్ణి పరిచయం ముఖ్యమా, ఇది ముఖ్యమా? ఏది ముఖ్యం? అవును కదా. నేను మరో మార్పులు ఇచ్చుకుని వెళ్తుంటే ఒక అర్థం అమ్మాయి వచ్చి నా కాలు వెళ్తూ పెడలు కుట్టాను కదా, వెళ్తూ ఆ పెడల మీద కాలు పెట్టానో లేదు, పెద్ద మంత్రాయ నాకు తెలియటప్పుడు కోరు ముక్కు వారు క్షమించమని హాస్పిటల్కి వెళ్ళి పట్టు కట్టుకుని ఆ పాస్టర్ వెళ్ళి ఇంచుమించు సెలవు వస్తే 2-3 నెలల దాకా అక్కడే ఉండదు. 2-3 నెలల దాకా రోజు ఆలగడ్డని, కర్నూలని, అనంతపురం అని, తర్వాత చాలా ప్రాంతాలు తీసుకెళ్తుంటారు. మరి అంత దెబ్బ తగిలిన తర్వాత ఇప్పుడు నేను దేవుడు ఎనగలిగితే ఎంత దెబ్బ ఉండగలుగుతానా? ఒక్కొక్కసారి నాకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొస్తాయి. ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడు డాడీతో ఉన్నప్పుడు చక్కగా జాబ్ చేస్తూ అక్కడ పరిచయం ఉండేవాళ్ళు, ఎవరో ఒక మాట అనేవాళ్ళు కాదు. అక్కడ ఉన్నప్పుడు కష్టపడేవాడిని, చక్కగా అన్నస్తులు కూడా కనిపించేవాడిని, అందరూ బాగా ప్రేమించేవాళ్ళు. ఎప్పటికి కూడా డాడీని వెంబడిస్తూ ఉంటారు. మొన్నే ఒక 5 అన్నస్తులు బాప్తిసం తీసుకున్నారు. కొత్తగా మందిరం కట్టి ఆ మందిరం పైన, ఇంకా మందిరం ఓపెన్ అవ్వదా, ఆ మందిరం పైన బాప్తిసంతో పెట్టారు. పెద్దది మన ఇంట్లో ఉన్నదంట. పెడితే అది ఎంత 4 అంతస్తులు పెడితే అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు. నాకెంతో ఆనందం వేసింది. వాళ్ళు ఫోన్ చేశారు రమ్మని, నేను వెళ్ళాను. మన పరిచర్య మీ అయ్యగారు ఉన్నారు కదా, మీ అయ్యగారు ఉన్నారు కదా, తర్వాత ఎప్పుడన్నా వస్తారు కానీ ఇక ఫోన్ పెట్టేశాను. ఇక చూడండి మామూలు గారు ఈ మధ్యన సేవకులు అలుగుతారు, పరిచర్యకులు అలుగుతున్నారు. ఎందుకంట అసలు మామూలు కాదు. అయ్యగారు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇప్పుడు మరొకలా ఉంది. మనం ఉన్నది మాట్లాడుతూ ఉంటాం. జాగ్రత్తగా మంచిగా ప్రేమిస్తున్నాము అంటే పెట్టడం, ప్రేమించడం, ఇవి ఉన్నాయి తెలుసు. మనం అలుగుళ్ళు ఎక్కువైంది. అలుగుళ్ళు ఎవరన్నా ఏమన్నా తప్పు చేస్తున్నారు నేను అన్నా వాళ్ళే తెలుసుకుంటారుగా అనుకుంటారు. ఈ మధ్యలో వెళ్ళిపోయిందంటే అది మన వెళ్ళిపోయింది. ఇక మామూలుగా వాళ్ళు కూడా నెలకు క్లాస్ పెట్టేశారు. అది కొన్ని క్లాస్ సేవ పంపించాను. ఇంకా ఫ్రైడేస్ దాకా చెప్తాను, రేపు ఆదివారం వాళ్ళు కూడా చేయకూడదు. ఎందుకంటే పరిచర్య పెంపొందుతుంది, విస్తరింప చేయబడుతుంది. ఎక్కడికెక్కడ ఖండించాల్సింది. అయ్యగారు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడ ఖండించేవాళ్ళు కాదు, ఎంతసేపు ఏం చేసేవాళ్ళంటే ప్రేమించేవాళ్ళు. ఆ ప్రేమ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన భాషలో ఆశ్రయం ప్రార్థించండి. అస్తం చెప్పాలంటే మన ఆత్మీయత యజ్ఞానికి విశ్వాసం ద్వారా ఎక్కువ ఇబ్బంది ఉండేది. ఇప్పుడు చెప్తూ ఉంటారు, విశ్వాసం ద్వారా ఎప్పుడు ఇబ్బంది ఉండేది, ఎప్పుడు సేవకు పరిచయం లేదు. ఎందుకంటే ఎన్ని నేను చేసిన అంత ప్రేమించిన వాళ్ళకి లెక్కలేదు. కానీ వాళ్ళ ఆశ్చర్యంగా నేనైతే ఇప్పుడు గ్రహించను. ఎవరితో చెప్తాను, వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు గ్రహించుకుంటారు. వాళ్ళు తెలుసుకుంటే
వాళ్ళే దీవించబడతారు. అందుకని ప్రార్థించండి. ఎందుకంటే మరలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సార్లు కోరుతున్నాను. నేను అనుకుంటున్నాను ఒక 5 మందిరాలు వచ్చిందనైనా ఇది నాకు ఒకటైనా వచ్చిన సేవకి ఎవరిని ఇచ్చేయాలంటే ఎవరన్నా ఎందుకు అంటే ఈ సేవలు ఎదిగినటువంటి కాదు. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత మా మధ్యన కాదు నిన్నే ఫోన్ చేసింది, అయ్యా ఓట్లకి మా ఊరు వస్తున్నాము, ఆ ఓట్లు అయిపోయిన తర్వాత కొంచెం మీరు రావాలి, మేము ఇంటికి వస్తాము, మరి అక్కడ మన స్థలం ఉంది కదా, మరి పరీక్షని మొదలు పెట్టాలి మనం. నేను ఎక్కడ మీకు ఒకసారి చెప్పాను, చెప్పానా ఈ నెలలోనే మొదలవుతుంది, ఈ నెలలోనే మొదలవుతుంది. మరి నేను ఇక్కడి నుంచి అడెళ్ళాలి, ఇక్కడి నుంచే అడెళ్ళాలి. ప్రార్థించండి. దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, వాడబడాలి. ఇంకోటి దేవుడు చిత్తమైతే మరి వాస్తవం చెప్తున్నా, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మినిస్ట్రీలో, ఎవరికి చెప్పను, ప్రేమ కలిగిన సంకల్పమైతే చెప్పకుండా అర్థమైందా. నేను ఎప్పుడు సేవకులు చెప్పుకున్నాను, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న ఎవరైనా ఉన్నారంటే ఆకలిపేదల కుటుంబం అంటే సంఘమే. ఐదరు కూడా చెప్పుకోవాలి. ప్రార్థించే విషయంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించి ఒక్కోసారి మనసు కలుగుతుంది. ఈ కాలం చిన్నకాలం తీసుకుంటే పోతేమో అనిపిస్తుంది. దేవుడు సమస్తం సిద్ధపరచబడినట్టు మరి పరీక్షలు మన ఇబ్బంది అయింది కాబట్టి సమస్తం దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబడినట్టుగా మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసి కొంతమంది ఎన్ని సంఘాలు ఉన్నాయి కదా, కానీ అమ్మాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మీకు అర్థం కాదు. అవునా కదా, నేను ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అర్థం కాదు. నేను ప్రతి కష్టపడేది ఎలా ఉంటుందంటే ఆదివారం వస్తే పొద్దున్నే సేవకు పెట్టుకొని ఇవ్వాలి. అందులో వాళ్ళకి సాయంత్రం వెళ్ళేటప్పుడు అందులో వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పంపించాలి, ఎంతో కొంత ఇచ్చి పంపించాలి. ఒక్కొక్కసారి ఇవ్వలేదని ఒక ఆయన అడిగాడు, పాపం ఇలా కూడా ఉంటాయని ఇక ఇస్తున్నానమ్మా. మళ్ళా ఏదన్నా స్వార్థసభలు వచ్చినా ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు ఇవ్వాలి. మళ్ళీ కారు అన్నింటికి ప్రార్థించండి. మరి దేవుడి చెప్పిన బండి అయితే బండి, కారు అయితే కారు ఉంది. మరి ప్రతి సమస్తం దేవుడే అన్ని కార్యం జరిగినగా నిశ్చయముగా లోతు విశ్వాసం వలె కాకుండా మీరు ఎప్పుడు అబ్రహాం విశ్వాసంగా ఉండగా అబ్రహాం ఆశీర్వదించబడినట్టు మీరు మీ కుటుంబాలు నిశ్చయముగా ఆశీర్వదించబడినగాక. అబ్రహాంకి ఇస్సాకుకి యాకోబుకి తోడైన దేవుడు మీకు తోడుగా ఉంటున్నగాక. వీళ్ళన్నీ మీ మీద ప్రార్థించబడినగాక, దేవుడు దీవించినగాక. మోకరిద్దామా. 2 చేతులు ఆకాశం వైపు చేద్దాం. ముగించేస్తున్నాను. 2 చేతులు ఆకాశం వైపు చేద్దాం. పరిశుద్ధుడా, లోక విశ్వాసులుగా మేము ఉండవయ్యా. లోక సంబంధమైన వారిగా కాకుండా అయ్యా దేన్ని ఎంచుకోవాలో సమస్త జ్ఞానం దయచేయండి. చూసిందల్లా పచ్చగా ఉండాలని ఎన్నో అనేకులు ఇబ్బందులు పెడుతున్నారు ఆయన. నిత్యము సొదొమ గుమర పట్టణాన్ని ఎంచుకోకుండా, 3వది సొదొమ గుమర పట్టణంలో ఉన్న వారితో స్నేహం చేయకుండా ఋతువులే బెత్లెహేముకు వచ్చినట్లుగా, మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చినట్లుగా మేమెప్పుడు నీ సన్నిధిలో ఉండాలయ్యా. మేమెప్పుడు నీతోనే స్నేహం చేయాలయ్యా. మేమెప్పుడు ఆత్మీయులుగా ఎదగాలయ్యా. శారీరకంగా లోక సంబంధమైన వారిగా మేము ఉండకూడదయ్యా. నిత్యంగా మనం సరిదిద్దు, సరిచేయి. నీ కొరకు నిలబెట్టుకో. నీ కొరకు మమ్మల్ని ఆశీర్వాదం చేయాలి. ప్రార్థన చేసుకున్నామా కోరుకో. అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు నిన్ను నీ కుటుంబానికి
నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నేను నీ కుటుంబాన్ని దీవించాలని, నేను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలని నా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడతావా? హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడతావా? హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడతావా? దేవుడితో మాట్లాడతావా? దేవుడితో మాట్లాడు. దేవుడితో మాట్లాడు. దేవుడితో మాట్లాడు. దేవుడితో మాట్లాడు. సరి చేయబడు. ఈ సిద్ధపాటి గుడిలో నిశ్చయముగా లోతు విశ్వాసంలోనే ఉండదు. లోతు దేవుడి చిత్తం విడిచిపెట్టి, లోతు వాగ్దానాలు కోల్పోయాడు. లోతు ప్రార్థన విడిచిపెట్టాడు. సొదొమ గుమొర్రా పట్టణాలను చూశాడు. సొదొమ గుమొర్రా పట్టణం అనే లోకంలోకి వెళ్ళిపోయాడు. అదిగో ఆ రెండు కుమార్తెలు లోతు భార్య కాపాడలేదు. దేవుడు చెప్పిన పర్వతంకు వెళ్ళలేదు. ఈరోజు దేవుని మాట శక్తివంతమైన, దేవుని మాట కుటుంబంలో ఉన్న పరిస్థితిని విడిపిస్తుంది. దేవుని మాట ఆశీర్వాదం కలిగినది. కృంగిన బ్రతుకులు లేవనెత్తాయి. లోకమనే ఉంది. అబ్రహాం వలె తీర్మానం చేసి నీతో సహవాసం చేస్తాను. నీ సన్నిధి కలిగి మోషే నీ సన్నిధి రానిచ్చు. నీవు లేచిన ఇక్కడ బయలుదేరినాయా? తీర్మానం చేశాను. చిన్న తీర్మానం చేశాను. నా యేసుని దీవించడం ఆశ. నూతన పరచావు నీ మాటతో, నూరంతల దీవెన చిరపరచావు. నూతన పరచావు నీ మాటతో, నూరంతల దీవెన చిరపరచావు.
మంచిగా దిగి వచ్చాడు. అదిగో ఆయన ఇష్టము, ఆయన ఇష్టమును తాగు, ఆయన ఇష్టమును తాగు, ఆయన ఇష్టమును తాగు. ఆయన ఇష్టమును తాగు. భయపడవద్దు. అబ్రహాముకు తోడైన దేవుడు నీకు తోడుగా. అబ్రహాముకు సంబంధించి అబ్రహాము వల్ల విశ్వాసము కలిగిన వారుగా ఉండేది. ఇది మొదలుకు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఇది మొదలుకు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేని విషయంలో కలత చెందుతున్నావు? దేని విషయంలో కదిరి కలుస్తున్నావో నా యేసు పక్షముగా ఉన్నా. నీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క శోధన, నీకు ఎదురవుతున్న ప్రతి ఇబ్బంది నుంచి విడిపిస్తున్నా. అదిగో అదిగో నా యేసు, నా యేసు, నా యేసు. లోతువని మంచిగా ఉందని సులోభంలో పట్టణంలోంటి అతి స్వభావం కలిగి అతి పట్టణములు ఎంచుకోకుండా వారితో సేవ చేయకుండా ఒక తీర్మానం చేసి యేసయ్యా యేసయ్యా నీవేన కారణం తప్పదని చెప్పకుండా ఒక తీర్మానం చేసుకో. ఇది మొదలుకు నేను నీ కుటుంబాన్ని తెలుసు. ఇది మొదలుకు నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకుని నీ కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర్లను తీరుస్తున్నా. నీ కొరికే ద్వారా తెచ్చాడు అని వెళ్తూ నీ కొరికే ద్వారా తెచ్చాడు. నీకోసమే దిగి వచ్చాడు. ఆయన వెళ్తూ అవును, ఆయన లాంటి ప్రేమ ఎవరు చూపిస్తారు? ఆయన లాంటి ప్రేమ ఎవరు చూపిస్తారు మన జీవితం? ఆయన ప్రేమ లేకపోతే మనం ఏ పాటి వారు? నిబంధన శనులుగా వచ్చాడు. ఆయన మనం దాచి ఉన్నాడు. నీ పైన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ప్రార్థన చేసుకోవాలి. ఇంకొక చేతి కోరుకోండి. ఒక తీర్మానం చేసుకుని కోరుకొని ప్రార్థన చేసుకోండి. సర్వోన్నతమైన గొప్ప నిర్వాహానికి ఇస్తున్నాడు. పిలిచిన వాడిని నమ్మదగిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కావునైనా అబ్రహాము పక్షములో ఉన్నది కొందనాలు. లోతైతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను. లోతైతే నిన్ను విడిచిపెట్టి దూరం అయ్యాను. లోతు లోకమనే స్నేహం కలిసిపోతున్నాను. ఏమంటే లేక నీ వాగ్దానం స్వతంత్రించుకుని నీ మాట ప్రకారం జీవించేవారు, నీ మాట ప్రకారం బ్రతికి నేను వెంబడించేవారు మమ్మల్ని సాక్షిగా పెట్టుకోమని నిత్యము చేతులకి కోరుకున్న ప్రతి ఒక్క బిడ్డలు కుటుంబాలన్నీ దీవించబడినగా మీరే తోడి యేసు నామమున తండ్రి. ఆమేన్.